నెల్లూరులో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బారా షాహీద్ దర్గా ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి నారాయణ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన దర్గా అభివృద్ధి పనులను 9.8 కోట్ల రూపాయలతో తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మైనార్టీ విద్యార్థుల కోసం 20 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాలను నిర్మిస్తామని, దీని డిజైన్ బాధ్యతలను తన కుమార్తె శరణికి అప్పగించారని వెల్లడించారు. నెల్లూరు నగరాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. وجميع الأمم والمؤمنات والمسلمين والمسلمات والمنجيب الدعوات اللهم اجعل المسلمين بالمعامل العادل والخير والصالح بدل من قدر خامه وصلى على النبي وعلى جميع الانبياء المرسلين والملائكه المقربين والخلفاء الراشدين خصوصا على خير المرسلين باقي الانبياء بالتحقيق करने के बाद इशा के बाद तरावी के बाद सोया कि साथ ने देखा ला इलाहा इल्लल्लाह मुहम्मद ला शरीक lahu वही एक छोटी थोड़ी सी कमाई होती थी अनाज कसीर मुकरान जमील समाई जमील लताई मुजीब दुआई मीमुल ihsan सरीवी ఈ రోజు నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో ఈ యొక్క ప్రార్థనలతో నేను గిరిధరెడ్డి గారు అదేవిధంగా కొంతమంది నాయకులు యాక్చువల్గా దీంట్లో పాల్గొన్నాం. మీకు అందరికీ తెలిసిందే ఈ బారా షాహీద్ దర్గా 2014 ముందు ఎలా ఉండింది, 14 తర్వాత ఎలా ఉండింది. 2014-19 అప్పుడు అజీజ్ గారు మేయర్. ఆ రోజు ఇక్కడ రొట్టెల పండుగ అంటే ఇది చాలా ప్రసిద్ధి చెందింది. మన జిల్లానే కాదు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే ప్లేస్ ఇది. ఆ రోజు దాదాపు 2 లక్షలు అలా వచ్చేవాడు. 2014-19లో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఆ వాటర్ ఇక్కడ పరిసర ప్రాంతాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడంతా లారీలు క్లీన్ చేసుకోవటం, టాయిలెట్స్ అక్కడే, యూరిన్ అక్కడే. దీన్ని అంతటి యాక్చువల్ గా ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడి దీంట్లో ఎంతో డెవలప్ చేశాము. అప్పుడే ఇక్కడ ఒక హాల్ కట్టాలని దాంతో కూడా శాంక్షన్ చేసి కాలమ్స్ కూడా రైట్ చేసి, అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. అయితే శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఏదైతే ఇక్కడ ముఖ ద్వారాలను చాలా చక్కగా డెవలప్ చేశారు. కొన్ని డెవలప్మెంట్స్ కూడా వారు చేశారు, వాటిని కూడా అభినందిస్తున్నాను. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళా టేకప్ చేయాలని అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితోనూ అదేవిధంగా అజీజ్ గారు వర్క్ బోర్డ్ చైర్మన్ వారితో డిస్కస్ చేయడం, దానికి కావాల్సిన ఫండ్ కావాలంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక 5 crores నోడా నుంచి ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం చెప్పడం, అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 1,80,00,000, వర్క్ బోర్డు అజీజ్ గారు అక్కడి నుంచి 1.5 crore, అదేవిధంగా మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు 1.5 crore ఇస్తామని మొత్తం 9.8 కోట్ల ఫస్ట్ ఫేజ్ ఇది. మళ్ళా ఫర్దర్ గా ఉంది. దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. వీలైనంత తొందరలో ఆ వర్క్ కూడా టేకప్ అవుతుందని తెలియజేస్తారు.